शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ध्येयः सदा सवितृमण्डलमध्यवर्ती नारायणः सरसिजासनसन्निविष्टः केयूरवान् मकरकुण्डलवान् किरीटी हारी हिरण्मयवपुः धृतसिंहचक्रः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమ జయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:25 సూర్యాస్తమయం 5:36. తిథి నవమి మధ్యాహ్నం 12:34 వరకు. నక్షత్రం పుబ్బ పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 12:34 నుంచి 2:21 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:07 నుంచి 4:51 వరకు. అమృతకాలం రాత్రి 11:19 నుంచి 1:06 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 7 గంటలకి. ఆ సమయంలో చేసేటువంటి దానాధికం అత్యుత్తమ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అదే రీతిగా ఆ సమయంలో మనం దేవుడి దగ్గర కాస్త సొమ్మును దక్షిణగా సమర్పించుకున్నట్లయితే ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. ఏవైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సంతకాలు చేయాల్సి వస్తే కూడా ఆ సమయంలో చేయవచ్చు. నూతన కార్యాలు ఆరంభించుకోవచ్చు. ఈరోజు విశేషించి వృశ్చిక సంక్రమణం ఉంది. ఆ సంక్రమణం సాయంకాలం 5:55 అవుతోంది. ఆ కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా హరిపద పుణ్యకాలం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఈ సమయంలో మనం పితృదేవతలకు ఆరాధన చేయడం, వారికి దానాలు చేయడం, వారిని ఉద్దేశించి దానాలు చేయడం ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. పిల్లల్ని అనుకూలంగా అభివృద్ధికరంగా ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందేలా చేస్తుంది. మనకు అనుకూలంగా ఉండేట్లుగా చేస్తుంది. అలాగే పిల్లలు సమాజానికి పనికొచ్చేవారుగా కూడా తయారవుతారు. విశేషించి ఈరోజు కార్తీక మాసంలోని శుభదివసం సందర్భంగా చేయాల్సినటువంటి దానాలు, ఆహార పదార్థాలలో నిలవ ఉండే పదార్థాలు అంటే కందిపప్పు, చింతపండు ఇలాంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆహార పదార్థాలన్నింటినీ కూడా మనం దానం చేయడం మంచిది. అదేవిధంగా వెండి, బంగారం వీటిని కుబేర ప్రీతికరంగా దానం చేసినట్లయితే ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. వర్తమానంలో తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. పసిపిల్లలు భగవంతుని కలలు. పిల్లల్ని పెంచడం అంటే నీ బాల్యాన్ని తిరిగి జీవించడమే. ఎప్పుడూ వారికి ఏం నేర్పాలా అని ఆలోచించటం మాని వారితో కలిసి జీవించగలిగితే అదే అందమైన పునాది అవుతుంది. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది భగవద్గీతలో భగవానుడు స్వయంగా చేసిన ఉపదేశం.
వెనకాల 2-3 సూక్తుల నుంచి మనం ఏం చెప్పుకుంటూ వస్తున్నామంటే, చిన్నప్పటి నుంచి కనుక సరి అయినటువంటి విద్యాభ్యాసము, సరి అయినటువంటి ఆధ్యాత్మిక దృక్పథము అలవడకపోయినట్లయితే వయస్సు మళ్ళాక మనం చదువుకున్న చదువులన్నీ మనకి వ్యతిరేకంగా మారిపోతాయి, మనం చేసిన సంపాదన కూడా మనకి శాంతిని లేకుండా చేసేది అవుతుంది అని ఈ రకంగా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. అయితే మీరింత భయంకరంగా చెబుతున్నారు. ఇవాళ ప్రపంచ పరిస్థితి చూస్తే ప్రతి కుటుంబంలోనూ కూడా అశాంతే కనిపిస్తోంది. ఎక్కువ కుటుంబాల్లో మీరు చెప్పిన మాట నిజమే కావచ్చు, కానీ ఇంత వయస్సు వచ్చాక ఇన్ని తరాలు గడిచిపోయిన తర్వాత ఇవాళ మనం మంచి పని ప్రారంభిస్తే మాత్రం ఎప్పటికి నెగ్గాను, ఎప్పటికి పూర్తయ్యాను, ఆ మంచి పని ఎప్పటికీ ఫలవంతం అయ్యాను అనేటువంటి నిర్వేదం మనసులోకి ఎవరికన్నా వస్తుందేమో అని భగవానుడు చక్కటి ఉపాయం, ఓదార్పు 2 కూడా దీంట్లో చెబుతున్నాడు. ఇహ అంటే ఈ సత్ప్రయత్నంలో అభిక్రమ నాశ నాస్తి, ప్రారంభించింది చెడిపోవడం అనే మాట ఉండదు. ప్రత్యవాయ న విద్యతే, ఈ పనులు ఇంత ఆలస్యంగా ప్రారంభించాం కనుక దీనివల్ల ఏదన్నా మళ్ళీ ఆపద వస్తుందేమో, దోషం వస్తుందేమో అంటే అటువంటి దోషాలు ఉండవు. ఇది పరిపూర్ణంగా ఆచరించడానికి కష్టమండి, వయసు దాటిపోయిందంటారేమో. అస్య ధర్మస్య స్వల్పమపి, మేము చెప్పినటువంటి ఈ సత్ విద్యా అభ్యాసము, సదాలోచనాభ్యాసము, ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకోవటము మొదలైనటువంటి ఈ ధర్మం ఏదైతే ఉందో దీంట్లో స్వల్పమపి, చాలా కొంచెం చేసినా కూడా మహతః భయాత్, చాలా తీవ్రమైన భయాల నుంచి అది రక్షిస్తుంది. ఆ భయాలు పోగొట్టేస్తుంది, ఆపదల్ని తరిమేస్తుంది, శాశ్వతమైనటువంటి సుఖాన్ని మనకి అందేట్టు చేస్తుంది. ఎలా చేయాలంటే హృదయపూర్వకంగా మాత్రం చేయాలి. ఈ మాట ఎందుకు చెబుతున్నారంటే, నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధన అనేది ఒక జీవితంలోనే పరిసమాప్తం అయిపోతుంది అని చెప్పేందుకు వీల్లేదు. మహర్షుల యొక్క చరిత్రలనే కనుక పరిశీలించి చూసినట్లయితే కొన్ని వందల జన్మల వెనకాల వాళ్ళు సామాన్య మానవులుగానే జీవించినట్లుగా కనిపిస్తోంది. సామాన్య మానవులుగా జీవించినటువంటి వాళ్ళు క్రమక్రమంగా గురు శుశ్రూష, సత్శాస్త్రాభ్యాసము మొదలైన ప్రక్రియల ద్వారా తమని తాము సంస్కరించుకుంటూ జన్మకి జన్మ మంచి జన్మల్ని పొందుతూ క్రమంగా ఉత్తమమైనటువంటి మహర్షి జన్మని వాళ్ళు పొందగలుగుతున్నారు. మనుషుల యొక్క చరిత్రలో చాలా చోట్ల ఈ విషయం కనిపిస్తూనే ఉంటుంది. కనుక ఒకే జన్మలో సాధన పూర్తి అయిపోవడం కుదరదు. అయితే ఏ జన్మకు ఆ జన్మ కొత్తగా మొదలుపెట్టవలసిందేనా? ఇక్కడితో ఈ జన్మతో కొద్దిగా చేశాం, మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయవలసిందేనా అనేటువంటి అనుమానం పెట్టుకోక్కర్లేదయ్యా. సన్మార్గంలో సద్విద్యను సంపాదించేందుకు, సన్మార్గంలో సదాలోచనను సంపాదించేందుకు, సన్మార్గంలో సదాభ్యాసాన్ని ప్రారంభించేందుకు కూడా నువ్వు ఎంత ఆలస్యంగా ప్రయత్నం ప్రారంభించినా సరే ఆ ప్రయత్నం ఒట్టిగా పోదు. భగవంతుడు దేనికి బలం ఇస్తాడంటే సత్యాసత్యాల్లో అసత్యానికి బలం ఇవ్వడు, సత్యానికే బలం ఇస్తాడు. ధర్మాధర్మాల్లో ధర్మానికే బలం ఇస్తాడు. న్యాయాన్యాయాల్లో న్యాయానికే బలం ఇస్తాడు. భగవంతుడి యొక్క బలమే కాకుండా 3 కోట్యో మహర్షయ, 3 కోట్ల మంది మహర్షులు ప్రత్యేక నిస్వార్థమైనటువంటి బుద్ధితో హిమాలయాది గుహల్లో తపస్సు చేసుకుంటూ యుగయాలుగా కూర్చుని ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే సత్కర్మ చేస్తారో వాళ్ళకి మా బలాన్ని మేము దాన్ని జత చేస్తాము అని. మనం సత్కర్మ చేస్తే చాలు. ఇది కలికాలం కదా, మనుషులు ఎక్కడున్నారు అనుకోవద్దు. ఆ మనుషులు యుగాలుగా జీవిస్తున్నారు మనకు తెలియకుండా. కొంతమంది స్థూల శరీరాలతోనూ, కొంతమంది సూక్ష్మ శరీరాలతోనూ. వాళ్ళందరి యొక్క తపశ్శక్తి కూడా మనకి బలంగా చేదోడు వాదోడుగా వచ్చి నిలబడుతుంది మనకు తెలియకుండానే. ఎప్పుడు నిజమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి సదాభ్యాసం మనం ప్రారంభించినప్పుడు, సచ్చింతన ప్రారంభించినప్పుడు, సత్కర్మ ప్రారంభించినప్పుడు. కనుక ఎవరైతే కొంచెం ఆలస్యంగా అయినా సరే సదాలోచన ప్రారంభిస్తున్నారో, సత్కర్మ ప్రారంభిస్తున్నారో వారు ఏ రకమైన నిరాశకి గురి కావాల్సిన పని లేదు, వారికి పరిపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది అని ఈ సూక్తి ద్వారా భగవానుడు స్వయంగా భగవద్గీత ద్వారా మనకు ఉపదేశం చేస్తున్నాడు. కనుక ఏ రకమైనటువంటి నిర్వేదము లేకుండా, ఏ రకమైనటువంటి అలసత్వం కూడా లేకుండా
ఇవాటి నుంచే మనం మంచి పనులు ప్రారంభిద్దాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తగురీతిన్ త్రిగుణములన్నడుప సత్వం మే శిరశ్చంద్రుడై రగులన్ రాజసమే నొసంట శుచినేత్రం మాయనా ఆ కాళిమమ్ము గళమ్మందు తమమ్ము తెల్పునది శంభూ శుద్ధ సత్యాకృతి శంభూ శుద్ధ సత్యాకృతి త్రిగుణాతీత మహత్వరూప త్రిగుణాతీత మహత్వరూప త్రిపురారీ నీలకంఠేశ్వర త్రిపురారీ నీలకంఠేశ్వర తగురీతిన్ త్రిగుణములన్నడుప సత్వం మే శిరశ్చంద్రుడై. ఓ పరమేశ్వర, నువ్వు త్రిగుణములతో నిండినవాడవయ్యా. త్రిగుణములు నీ స్వరూపంగా నాకు దర్శనమిస్తున్నాయి అంటూ ఈ పరమేశ్వరుణ్ణి త్రిగుణ స్వరూపుడుగా త్రిగుణాతీతుడుగా వర్ణిస్తూ అద్భుతమైన పద్యాన్ని మనకు అందించారు. ఈ జగత్తంతా కూడా శివమయం. ఈ జగత్తంతా త్రిగుణములతో నిండి ఉన్నది. సత్వ రజస్తమస్సులు లేకుండా ఈ జగత్తులో పరమాణువంత ప్రదేశం కూడా లేదు. ఈ సత్వ రజస్తమస్సులు మూడు జగత్తంతా నిండి ఉన్నాయి. ఈ జగత్తంతా కూడా శివమయం కనుక శివుడు ఈ త్రిగుణములతో కూడుకుని ఉన్నాడు. అది ఎలా ఉన్నదంటే దానికి ప్రతీకలుగా ఈయన ఏమేమి ధరించాడంటే తగురీతిన్ త్రిగుణములన్ నడుప సత్వం మే శిరశ్చంద్రుడై. ఈ ప్రపంచంలో ఈ త్రిగుణములను మూడిటిని నిరంతరం నిలుపుతూ వీటిని ఈ జగత్తు అంతటా నిలిపి కొనసాగించటానికి తాను త్రిగుణాతీతుడై ఉంటూ కూడా త్రిగుణ స్వరూపుడుగా ఉన్నాడు అనేది తెలియజేస్తూ అందుకు ప్రతీకగా సత్వగుణానికి చంద్రుణ్ణి శిరస్సు పైన ధరించాడు. సత్వగుణానికి ప్రతీకగా చంద్రుడు. రగులున్ రాజసమే నొసంట శుచినేత్రం మాయే. ఆ అగ్నిదేవుడు, ఆ అగ్ని రజోగుణానికి ప్రతీకగా మూడవ కన్నుగా దాన్ని నిలుపుకున్నాడు. రగులున్ రాజసమే నొసంట శుచినేత్రం మాయెను ఆ కాళిమమ్ము గళమ్మందు తమమ్ము తెల్పునది. ఇక తమోగుణానికి ప్రతీక అయిన నల్లని ఆ కాలకూట విషాన్ని కంఠంలో నిలుపుకున్నాడు. ఈ కంఠంలో ఉన్నటువంటి ఈ నీలిమ, ఈ నీలి రంగుతో ఉన్న ఈ విషం, ఇది తమోగుణానికి ప్రతీక. తమోగుణాన్ని కూడా తాను నిలుపుకుంటాడు అనేటువంటి దాన్ని ఆయన తెలియజేస్తూ కంఠంలో కాలకూట విషాన్ని ఆయన నిలుపుకుంటే నీలవర్ణంగా అది మారి తమోగుణానికి ప్రతీకగా తెలుస్తున్నది. తగురీతిన్ త్రిగుణములన్నడుప సత్వం మే శిరశ్చంద్రుడై రగులన్ రాజసమే నొసంట శుచినేత్రం మాయే ఆ కాళిమమ్ము గళమ్మందు తమమ్ము తెల్పునది శుద్ధ సత్యాకృతి. ఇవి ఇలా సత్వరజస్తమస్సులను నీవు నిలుపుకుని వాటిని నిర్వహిస్తూ వాటి ద్వారా జగద్వ్యాపారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ రక్షిస్తూ కొనసాగిస్తూ ఉంటావు అనేందుకు ఇవి తెలుస్తున్నాయి మాకు. నీవు మాత్రం శుద్ధ సత్యాకృతి, పరమ శుద్ధస్వరూపుడవు, శుద్ధ సత్వగుణంతో ఉన్న సత్యస్వరూపుడవు, త్రిగుణాతీత, వీటిని నీలో నిలుపుకుని వీటి ద్వారా జగద్వ్యాపారాన్ని కొనసాగిస్తూ నీవు వీటికి అతీతంగా శుద్ధ సత్యాకృతిగా త్రిగుణాతీతునిగా మహత్వరూప మహామహిమతో విరాజిల్లుతున్నావయ్యా స్వామి. త్రిపురారి నీలకంఠేశ్వర అంటూ పరమాద్భుతమైనటువంటి పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాపండిత కవి పౌరాణికాగ్రేసరులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి నీలకంఠేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం.
ఓం నమః శివాయ. आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये. ज्योतिर्मयी महालक्ष्मी ज्ञानैश्वर्यस्वरूपिणी कमले कमलालये देवी प्रसीद हरिवल्लभे प्रसीद हरिवल्लभे. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्रीविष्णुरूपाय नमः शिवाय. श्रीलक्ष्मीनारायणाभ्यां नमः. విష్ణువక్షో విభూషణ శాంకరి విధివక్త్రస్థ. ఇక్కడ ఈ మూడు నామాల్లో ఉన్నటువంటి పరస్పర అనుబంధాన్ని తెలుసుకున్నాం. ఇందులో మరొక ఔచిత్యాన్ని చూడాలి. బ్రహ్మ విష్ణు రుద్రులు అని చెప్పబడుతున్న వారు ముగ్గురు వేరువేరుగా కనబడుతున్నప్పటికీ మూలతత్వం మాత్రం ఒక్కటే. అది ఈశ్వరుడు అనేది. ఈశ్వరుడే సృష్టి స్థితి లయ అనే మూడు పనులకై మూడు రూపాలు ధరించాడు. అప్పుడు ఆయన శక్తి కూడా మూడు రూపాలు ధరించి మూడు స్థానములో ఉన్నది. ఒకటి వదన స్థానం, ఇంకోటి హృదయ స్థానం, మూడవది శరీర స్థానం. ఇందులో దాగినటువంటి ఆంతర్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఉన్నది ఒకటే ఈశ్వరుడు అనుకున్నాం. ఆ ఈశ్వరుడికి మూడు రకాల శక్తులు ఉన్నాయి, త్రికరణ శక్తులు అని. సృష్టిలో కూడా ఏ వ్యక్తికైనా కూడా త్రికరణాలే వాడి బ్రతుక్కి చాలా ప్రధానం. త్రికరణాలు అన్నప్పుడు మనస్సు, మాట, శరీరము, ఈ మూడు ప్రధానము. ఈ మూడింటితోనే వాడుకున్న శక్తి వ్యక్తమవుతుంది. ఈ మూడింటితోనే వాడు ఉనికి కలిగి ఉంటాడు. అలాగే పరమేశ్వరుడికి కూడా ఈ మూడు ఉన్నాయి, త్రికరణాలు ఉన్నాయి. ఆ త్రికరణాలతోనే ప్రపంచం నడుపుతున్నాడు. ఇవి మాట, మనసు, శరీరం అని చెప్పుకున్నాం. అలాగే పరమేశ్వరుడి యొక్క మాట అంటే సరస్వతి, పరమేశ్వరుని యొక్క మనస్సు అంటే మహాలక్ష్మి, పరమేశ్వరుని యొక్క శరీరము అంటే సర్వాధారమైన శక్తి ఏదయ్యా అంటే దుర్గమ్మ. ఈ విధంగా పరమేశ్వరుడు మూడు రూపములు అని అన్నప్పటికీ పరమేశ్వరుని యొక్క త్రికరణ శక్తులే ఈ మూడును. త్రికరణాలు ఒకే శక్తి యొక్క మూడు రకాల వ్యక్తీకరణలు. మనలో ఒకే శక్తి మాటగా, మనస్సుగా, శరీరంగా వ్యక్తమవుతున్నట్లే అలాగే పరమేశ్వరుని యొక్క ఏకశక్తి, ఆ ఈశ్వరత్వం అనే శక్తి ఏదుందో అదే మాటగా, మనస్సుగా, క్రియగా వ్యక్తమవుతుంది. ఇక్కడ శరీరం అంటే క్రియారూపంగా వ్యక్తమవుతుంది. ఈ మూడింటి రూపంతో ఉంది గనకనే పరమ పురుషుని యొక్క త్రికరణ శక్తులే విష్ణువక్షో విభూషణ, శాంకరి, విధివక్త్రస్థ అని చెప్పబడుతున్నది. ఇదే మాట గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయ తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. కనకధారా స్తోత్రంలోని ఈ ప్రసిద్ధ శ్లోకాన్ని అనేక మార్లు మనం ప్రస్తావన చేసుకున్నాం. దీన్ని బట్టి ముగురమ్మల మూలపుటమ్మయైన ఒక పరాశక్తినే లక్ష్మీ సహస్రనామాలు కూడా కీర్తిస్తున్నాయి. ప్రధానంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నా ఆ లక్ష్మియే అన్ని రూపములు అనే భావమే ఈ సహస్రనామాలు ఉన్నదని మాటిమాటికి స్ఫురింపజేయడమే ఈ నామాల్లో ఉన్నటువంటి పరమార్థం. బ్రహ్మ పుట్టించు మనుచు నారాయణుండు హరుడు హరించు భువనంబులవసరమున ఎందువలన సమకూరని ప్రభావము నీవు కలుగంగబట్టికా కిందువదనా అంటారు శ్రీనాథ మహాకవి. అమ్మా, బ్రహ్మ సృష్టిస్తున్నాడన్నా, విష్ణువు స్థితి చేస్తున్నాడన్నా, హరుడు లయం చేస్తున్నాడన్నా వారికి సమర్థత అనగా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది తల్లి? శక్తి నుంచే వచ్చింది. ఆ శక్తి నువ్వే అని నమస్కరిస్తాడు అక్కడ. ఇది అగస్త్య మహర్షి చెప్పినటువంటి కొల్హాపురి లక్ష్మి స్థుతిలో భాగమది. అందుకు ఎందు సమకూరు వారికి నీ ప్రభావము ఈవు కలుగంగబట్టికా కిందువదన అనేటువంటి అగస్త్య మహర్షి వాక్యమే ఇక్కడ ఈ మూడు నామాల్లో మనం స్ఫురణకు తెచ్చుకొని తర్వాత నామము ప్రవర, 810వ నామం శ్రీ ప్రవరాయై నమః. ప్రవర ప్రకృష్టమైన వరుడు కలది అంటే గొప్ప వరుని కలది అని అర్థం. ఇక్కడ వరుడెవరు? నారాయణుడే. నారాయణుడి కంటే గొప్ప వరుడు ఇంకెవరు ఉండరు. శ్రేష్టమైన వాడు అతడు. అందుకే శ్రేష్ఠుడైన నారాయణునే తన వరుడుగా కలిగి ఉన్నది గనక ప్రవర, నారాయణ పత్ని అనే భావం ఇందులో దాగి ఉన్నది. ఇంకొక అర్థంలో ప్రవర, ప్రవరాయై నమః, మునిగణ ప్రవర అని చెప్పినట్లు వంశ ప్రవర్తకులైనటువంటి మునులని ప్రవర అంటారు. అలాగా మన భారతీయ సంస్కృతిలో ప్రతి వారు కూడా ఒకానొక ఋషి సంస్కృతికి చెందినటువంటి వారే. ఋషులు అందరూ గొప్పవారే. అందుకు వారి ఋషుల్ని వారు చెప్పుకుని ధన్యులవుతూ ఉంటారు. తమ వంశకుడికి మూలమైన గోత్ర ఋషుల్ని మరువరాదు. ఈ గోత్ర ప్రవర్తకులైన ఋషి పరంపరని ప్రవర అని అంటారు.
ఆ ఋషుల రూపంతో ఉన్నటువంటి ఏ శక్తి ఉందో, జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం అమ్మవారే. ఈ తల్లి వల్లనే వివిధ గోత్రములు వాటి యొక్క వృద్ధి జరుగుతుంటుంది. భారతీయ సంస్కృతిలో చెప్పబడ్డ గోత్రములన్నీ కూడా ఋషుల వల్ల వచ్చినవే. అన్ని వర్ణముల వారి గోత్రములు కూడా ఉత్కృష్టమైనవే. ఎందుకంటే సృష్టిలో ప్రతి వర్ణం కూడా భగవద్రూపమే. అందుకు ఆయా వర్ణములకు మూలమనైన గోత్ర ఋషుల్ని వారు ఎప్పుడు మరువరాదు, నిరంతరం స్మరించుకోవాలి. వారి యొక్క అనుగ్రహం ఉంటేనే వంశవృద్ధి, ఆరోగ్యము, సంపద లభిస్తాయి. అలాంటి గోత్ర ఋషుల రూపంతో ఉన్న తల్లి గనక ప్రవరాయై నమః నమస్కరింపబడుతున్నది. 811వ నామం వరహేతుకి. ఇది నమస్కారంలో శ్రీ వరహేతుఖ్యై నమః. హేతువు అంటే కారణము అని అర్థం. వరములు అంటే కోరినవి, అభీష్టములు, ఆనందములు, ఇది అర్థం. వరహేతుకి అంటే అన్ని వరములకు కారణమైనది అని తల్లి. సర్వశ్రేష్ఠ వస్తువులకు వరములని పేరు. సృష్టిలో గొప్ప వస్తువులన్నిటికీ మూల వస్తువు అమ్మవారు గనక వరహేతుకి. ఇంకొక అర్థంలో అందరి అభీష్టాల్ని నెరవేర్చే తల్లి గనక వరహేతుకి. అమ్మ అనుగ్రహం లేకపోతే అభీష్ట సిద్ధి లేదు. అందుకు అన్ని అభీష్టాల్ని నెరవేర్చే తల్లి అనే అర్థాన్ని కూడా దీనికి స్వీకరించాలి. తర్వాతి నామం హేమమాల. ఈ 812వ నామం శ్రీ హేమమాలాయై నమః. హేమము అనగా బంగారము, ప్రకాశవంతమైన ధాతువు. అలాంటి హేమమాల కలది అంటే స్వర్ణమాలలు ధరించిన తల్లి అని అర్థం. అమ్మవారు కాంతి రూపము. ఆ తల్లి నుంచి వెలువడుతున్నటువంటి కాంతి పుంజములే మాలలుగా ప్రకాశిస్తున్నాయట. అందుకు సువర్ణమాలలు ధరించిన వాడంటే ఆ సూర్యభగవాన్ని చెప్పుకోవాలి. అందుకు సూర్యమండలాంతర్గతమైన పరాశక్తి ఆ సూర్యకాంతులనే బంగారు మాలలతో భాషిస్తూ ఉన్నది. మాల అంటే వృత్తాకారంగా చుట్టుకున్నవే. అందుకు కాంతి వలయములు ఏవైతే ఉన్నాయో వాటి నడుము ప్రకాశించే జ్యోతిస్వరూపిణి. ఇది సూర్యాంతర్గతమైనటువంటి హిరణ్మయ తేజస్సుగా ధ్యానించే ఒక ప్రక్రియ. అంతేకాకుండా అమ్మవారి దివ్యమంగళ విగ్రహంతో భాషిస్తున్నప్పుడు సువర్ణాది దివ్య ధాతువులే మాలలుగా ధరించి ప్రకాశిస్తున్నది. అందుకే సువర్ణమాలలతో శోభిల్లుతున్న అమ్మవారిని ధ్యానించడం ఒకానొక అద్భుతమైన ప్రక్రియ. దానివల్ల ఒక సత్ఫలితాలు చాలా లభిస్తాయి. అందుకే సువర్ణ రజతస్రజాం అని వర్ణన కనబడుతున్నది. బంగారు మాలలు ధరించిన తల్లి హేమమాలిని అని ఒక మాట లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో ఉన్నది. ఆ రూపం ఇక్కడ హేమమాల అని చెప్పబడుతుంది. స్వర్ణమాలలు ధరించినటువంటి తల్లి. 813 శిఖామాల. శ్రీ శిఖామాలాయై నమః. ఇది ఒక చిత్రమైనటువంటి మాట వేశారు ఇక్కడ. హేమమాల, శిఖామాల. అమ్మవారి ఆభరణాలు రెండుట. ఒకటి హేమములు, ఇంకోటి శిఖలు. ఈ రెండు మనం పరిశీలిస్తే కేవలం అలంకార రూపంగా మనం చూసినప్పుడు బంగారు ఆభరణములు ధరిస్తుందని చెప్పాం. కానీ వైదికపరమైన భావన దీనిలో స్వీకరించినట్లయితే సూర్యమండలంలో ప్రకాశించే ఆ జ్యోతిర్మయమైన అమ్మ రూపం హేమమాల. ఇక శిఖామాల అన్నప్పుడు అగ్ని శిఖలు అని చెప్తున్నారు. ఇక్కడ అగ్ని శిఖలుగా ఉంటూ ఉంటుంది. ఆ శిఖాత్మకమైన అగ్ని మధ్యంలో ఆ జ్యోతిర్మయమైన తల్లి భాషిస్తున్నది. అందుకే అమ్మవారిని ధ్యానించేటప్పుడు జ్యోతిర్మండలమైనటువంటి ఆ సూర్యమండలంలోనూ అదేవిధంగా అగ్ని యందు ధ్యానించాలని శాస్త్రం చెప్తున్నది. కనుకనే సూర్యమండలంలో ధ్యానించేటప్పుడు హేమమాల, అగ్ని యందు ధ్యానించేటప్పుడు శిఖామాల అని చెప్తున్నారు. ఎందుకంటే యజ్ఞాగ్ని అమ్మ రూపమే. జాతవేదో మమావహ అని శ్రీ సూక్తంలో చెప్తున్నాం. అగ్ని ద్వారానే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తున్నది. అందుకు అగ్ని యందు ప్రకాశిస్తూ అగ్ని శిఖలే మాలలుగా కలిగింది గనక శిఖామాల. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో శిఖలు అన్నప్పుడు వేద భాగములు, వేద శిఖలు, వేదాంతములు అని అంటారు ఇక్కడ. అలాంటి ఆ వేదాంతములో చెప్పబడ్డ అనగా ఉపనిషత్ మంత్రములే వరుసలు తీరు ఉన్నాయి. అదే మాల అంటే వరుస అని అర్థం. ఉపనిషత్ మంత్రముల రూపముతో ఉన్న తల్లి శిఖామాల అంటే ఇది ఒక అర్థం. ఇది ఒక గొప్ప అర్థం ఇక్కడ. ఎందుకంటే ఉపనిషత్ మంత్రములన్నీ ఒక మాలికగా ఉంటూ ఉంటే ఉపనిషత్ మంత్రాల ద్వారా చెప్పబడుతున్నటువంటి ఏ బ్రహ్మజ్ఞానం ఉన్నదో, ఏ పరబ్రహ్మ స్వరూపం ఉన్నదో అదే అమ్మవారు. అది ఇక్కడ శిఖామాల నామంలో మరొక చక్కని భావం కనబడుతున్నది. తర్వాతి నామము త్రిశిఖ. ఇది నమస్కారంలో శ్రీ త్రిశిఖాయై నమః. ఇక్కడ శిఖ అన్నప్పుడు వేదము అని అర్థం స్పష్టంగా కనబడుతోంది కనుక వేదమునకు 3 శిఖలు ఉన్నాయని చెప్పారు ఇక్కడ. ఆ 3 శిఖలు రుక్కులు, యజస్సులు, సామములు. ఈ ఋగ్యజుస్సామాత్మకమైనటువంటి వేదత్రయ రూపిణి అమ్మవారు గనక త్రిశిఖ అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో 3 జడలు కలది అని అర్థాన్ని కూడా చెప్పచ్చు. మనకు త్రిజట అని సుందరకాండలో కనబడుతుంది. అందుకే అంతరార్థములు తెలిసిన వారు ఆ త్రిజటా వృత్తాంతంలో గాయత్రి తత్వాన్ని పరిశీలిస్తారు. అసలు గాయత్రియే త్రిజట. ఎందుకంటే ప్రధానంగా లభిస్తున్న గాయత్రి మంత్రము ఋగ్వేద, యజుర్వేద, సామవేదముల నుంచి స్వీకరించబడింది. అందుకే 3 వేదముల నుంచి 3 వాక్యములతో వచ్చినటువంటి గాయత్రి మంత్ర రూపమే త్రిశిఖ. అయితే ఇంకొక అర్థంలో ఇక్కడ జడ అమ్మవారి రూపము, ఇది కూడా భావించవచ్చు. ఎందుకంటే
భారతీయ సంస్కృతిలో స్త్రీకి జడ ధరించడం అనేది కనబడుతున్నది. ఈ జడ వేసుకోవడం అనేది ఒక యోగ ప్రక్రియ. మన శరీరాన్ని యోగ శరీరంగా చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానము ఋషులు ఏర్పరిచారు. అందులో జడ వేసుకోవడం అనేది చూపించారు ఇక్కడ. అందులో స్త్రీ అమ్మవారి రూపంగా దర్శించారు కనుక అమ్మవారి శక్తి స్త్రీ శరీరంలో ఉండేటట్టుగా కట్టుబొట్టు ఏర్పరిచారు ఋషులు. అదంతా కూడా పరిశీలించకుండా కేవలం సంప్రదాయం కనుక దాని మీద అవమాన దృష్టితో విడిచిపెట్టేశాం. కానీ నిజానికి ఋషులు ఏర్పరిచిన సంప్రదాయం ఈ శరీరాన్ని దివ్యత్వంగా మలచడం కోసం ఏర్పరిచారు. స్త్రీ అలంకారంలోనే అమ్మవారు కనబడాలి. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో ప్రతి స్త్రీ లక్ష్మీ రూపమే కనుక లక్ష్మీ కళ స్త్రీ యందు భాషించాలి అంటే లక్ష్మీదేవి ఏ విధంగా వాళ్ళకి తపస్సులో దర్శనమిచ్చిందో ఆ విధమైనటువంటి అలంకారాలనే వర్ణించి మనకు శాస్త్రములు అందించారు. వాటినే యుగాల నుండి భారతీయులు అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. కేవలం పాతవైపోయిన ఉద్దేశంతో విడిచిపెడుతున్నారు కానీ వాటిలోని శక్తిని తెలుసుకోలేకపోతున్నారు. త్రిశిఖ అన్నప్పుడు 3 పాయల జడ అని అర్థం. స్త్రీ జడ వేసుకున్నప్పుడు, ముఖ్యంగా సువాసిని స్త్రీ ఆ జడ వేసుకున్నప్పుడు 3 పాయలుగా జడని చేసి వాటిని ఒక్కటిగా కలుపుతుంది. అందులో 2 కలిసి కనబడితే ఇంకోటి మధ్యలో అంతర్వాహినిలాగా అంతర్వేణిగా ఉంటుంది కనబడకుండా. కానీ 3 పాయలు కలిసి ఒక జడ ఏర్పడుతుంది. ఇది ఇడా పింగళ సుషుమ్న అనబడేటువంటి కుండలిని శక్తికి సంకేతంగానే ఏర్పరిచారు. అదేవిధంగా ప్రతి వాడిలో ఇడా పింగళ సుషుమ్న అనే త్రిశిఖలుగా ఉన్నది ఆ తల్లే. అలాగే స్త్రీ యొక్క జడ యందు మహాలక్ష్మి ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే జడని చాలా ప్రత్యేకించి వర్ణిస్తాడు రామాయణంలో. నీల నాగాభయా వేణ్య జఘనంగతయైకయా. అంత రావణాసురుడు యొక్క బంధికానాలో అశోకవనంలో ఉన్నప్పటికీ, దుఃఖంలో ఉన్నప్పటికీ సీతమ్మ జడతోనే ఉన్నది అని వర్ణించాడు వాల్మీకి. దీన్ని బట్టి జడ మహాలక్ష్మి రూపము. లక్ష్మీ కృప ఉండాలంటే స్త్రీకి ఆ జడ ఉండాలని జడ యొక్క సౌందర్యాన్ని వర్ణించారు. అలాంటి జటారూపిణి అయిన వేదరూపిణి అయిన నాడీత్రయ రూపిణి అయిన అమ్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. సద్గుణాలు లేనివాడి హృదయం పొగపట్టిన అద్దం లాంటిది. అది విద్యలను స్థూలంగా గ్రహిస్తుంది కానీ వాటి సారాన్ని తెలుసుకోలేదు. అలాంటి విద్య ఒక్కో సందర్భంలో ప్రమాదానికి కూడా దారితీస్తుంది. ఒకసారి ద్రోణుడు విద్యా పరీక్ష పెట్టదలిచాడు గురువుగారు. వారిద్దరినీ కూడా అడవికి తీసుకువెళ్ళాడు. అడవిలో వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక చిన్న బాలుణ్ణి బలవంతుడైనటువంటి ఒక యక్షుడు తరుముతున్నాడు. పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. బాలుడు వాడికి దొరకకుండా పరుగులు పెడుతున్నాడు. భీమ దుర్యోధనులు యక్షుణ్ణి సమీపించి ఎందుకు ఈ బాలుణ్ణి తరుముతున్నావు అని అడిగారు. అప్పుడు దానికి యక్షుడు చెప్తున్నాడు, వీడి తండ్రి నా తండ్రికి శాపం ఇచ్చాడు. ఎట్లా ఉందండి? వీడి తండ్రి నా తండ్రికి శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్ల నా తండ్రి చచ్చిపోయాడు. అందుకని నేను వీడిని పట్టుకొని చంపాలి, అప్పుడే నా పగ తీరుతుంది. అందుకని ఎంత వెంబడించినా వీడు నా చేతికి దొరకటం లేదు కదా. మీ ఇద్దరిలో ఎవరైనా వీడిని పట్టిస్తే వాళ్లకు అమితమైనటువంటి భాగ్యాన్ని ఇస్తాను, మంత్రశక్తిని కూడా ఇస్తాను అన్నాడు యక్షుడు. యక్షులంతా మంత్రశక్తులు కదా. దుర్యోధనుడికి దురాశ పుట్టింది అక్కడ. వెంటనే బాలుణ్ణి పట్టుకునేందుకు వెంబడించాడు. ఆ బాలుడు దుర్యోధనుణ్ణి అడవంతా తిప్పాడు, కానీ చిక్కలేదు. భీముడు మాత్రం అలాగే నిలబడి చూస్తున్నాడు. ఏమిటయ్యా అలా నిల్చున్నావు నువ్వు? నీకు సంపద అక్కర్లేదా అని భీముడిని యక్షుడు అడిగాడు. సంపద కావద్దా నీకు? మరి మంత్రసిద్ధి వద్దా నీకు? కిటుకులు వద్దా నీకు యుద్ధంలో? మరి నువ్వు ఎందుకు ఇట్లా నిల్చున్నావు? తండ్రి ఇచ్చిన శాపానికి ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? పాపం
ఆ చిన్నవాడిని చంపటం ఎందుకు, నాకేమీ వద్దులే అన్నాడు భీముడు. ఎందుకంటే భీముడు పట్టించగల శక్తి ఉంది, ఇద్దరికీ ఉంది. కానీ వాడు వెళ్ళాడు, దుర్యోధనుడు. నువ్వు వెళ్ళకుండా ఉన్నావే అన్నప్పుడు అన్నాడు, నాకేం అక్కర్లేదయ్యా, ఎందుకు ఆ పిల్లవాడిని అన్యాయంగా చంపటం, వాళ్ళ నాన్న మీ నాన్నని చంపితే వాళ్ళ విరోధం అంతేగాని మీకేం లేదు కదా, అందుకని నేను వద్దు, నేను బాగలేదు, అది అధర్మం. అది దుర్యోధనుడు సంపద వస్తుందనే దురాశతో బాలుణ్ణి వెంబడించి వెంటబడి అలసిపోయి చివరకు వాడిని పట్టుకోలేక ఉసూరమంటూ తిరిగి వచ్చేశాడు కొనకు. వీడు ఇట్లా మాట్లాడుతుంటే వీడు వాపసు వచ్చాడు ఒట్టి చేతులతో, నేను పట్టుకోలేకపోతున్నాను. ఆ యక్షుడు ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణువే. అప్పుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి మీ ఇద్దరిలో ఎంత తేడా ఉందో గమనించారా? భీముడు తనకు దైవకృప వల్ల కలిగింది చాలు అనుకున్నాడు. దుర్యోధనుడు ధర్మ విరుద్ధంగా సంపద కావాలని ఆశించాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. చూసారా మీ ఇద్దరిలో ఎట్లా ఉంది? మీరు అనుకున్నారు నాకెందుకు తేడా, వాడికెందుకు తేడా అని. మీ ఇద్దరు కూడా విద్యలు నేర్చుకున్నారు, బాగుంది. కానీ తేడా చూసారా మీ ఇద్దరిలో ఎట్లా ఉంది? మీకు మాత్రం ఒకే గురువు, ఒకే వంశంలో పుట్టిన వాళ్ళు, మరి ఎట్లా, మరి ఎందుకు ఇట్లయినారు మీరు? మీకెందుకంటే ఇట్లా భేదం ఉంది, భేదబుద్ధి ఏముంది నీకు? దుర్యోధనుడికి సంపద కావాలా, మంత్రం కావాలా అని. భీముడికి లేదు, నాకుండిన సంపద చాలు, నాకుండిన మంత్రం చాలు, నేను నేర్చుకున్న విద్య చాలు, నాకు ఆ బాలుని ఎందుకు పట్టించాలా పైగా అని అంటున్నాడు. అంటే భీమ దుర్యోధనులు ఇద్దరు కూడా ద్రోణుని వద్దే విద్యాభ్యాసం చేశారు. కానీ వారి ఆలోచనలో ఎంత తేడా ఉందో చూసారా? ద్రోణుడు భీముడికి ప్రత్యేకంగా చెప్పిందంటూ ఏదీ లేదు కదా. అతనిలో ఉన్నటువంటి సాత్విక గుణమే అలా ప్రవర్తించేలా చేసింది. సాత్వికమైన గుణాన్ని అభ్యాసం కాదు, పుట్టినప్పటి నుంచి ఉందేమో, మధ్యలో కొంచెం అభ్యాసం కూడా చేసుకున్నాడు భీముడు. అందుకని ఆ సాత్విక గుణం నిండింది వాడికి, ఎంత బలం ఉంది వాడికి. అయినా ఆ సాత్విక గుణాన్ని నమ్ముకున్నాడు. కాబట్టి వాడికి దేవతా దర్శనమైంది. అందుకని వాడికి దుర్యోధనుడికి అటువంటి చెడ్డ గుణం ఉంది కాబట్టి ఆ బాలుడు దొరకలేదు. దుర్యోధనులో దుర్గుణాలు, స్వార్థము దానికి విరుద్ధంగా ప్రవర్తించేలా చేశాయి. దుర్యోధనులో ఉండేటువంటి స్వార్థము, దుర్యోధనలో ఉండేటువంటి దుర్గుణాలు విరుద్ధంగా, అందుకని వాడిని పట్టుకోవాలని పరిగెత్తాయి. బాలేదు కదా. జై గురుదత్త.